ఈరోజు ఒకవైపు భారతదేశంలో దేశం కోసం మన సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తా ఉన్నారు. మరోవైపు మన రాష్ట్రంలో చూస్తే ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు కల్లాల్లో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం, ముఖ్యమంత్రి గారు, ఈ రెండింటికి నాకేం సంబంధం లేదన్నట్టు అందాల పోటీలను మాత్రం నిర్వహిస్తున్నాడు. ఈజ్ బిజీ విత్ అందాల పోటీలు. అందాల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీస్ అధికారులను, ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో, రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయడం లెక్క చూస్తున్నారు, నాకు అప్పు పుడతలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇలా పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి ఎవడు అప్పిస్తలేడు. నిన్న కూడా పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనబడ్డది. అంటే నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. ఏంది అసలు నీకు పాలన చేతగాక, నీ ప్రజెంటేషన్ సరిగా లేక, నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులే నువ్వే పడ్డావు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు, రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. మీకు తెలుసు, వానకాలం రైతు బంధు అయితే కొట్టిండ్రు. యాసంగి రైతు బంధు ఇవాళకి 3 ఎకరాలకు కూడా వేయలేదు. ఇవాళ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పేసిండు. ఏమంటుండు, మేము పెట్టుబడి సాయం కోసం బడ్జెట్లో 18,000 కోట్లు పెట్టినాం, ఏడాదంతా ఇస్తాం, మెల్లగా ఇస్తాం, ఏడాదంతా ఇస్తారట. ఎప్పుడు పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి? పంటకు పెట్టుబడి సహాయం, విత్తనాలు కొనుక్కోవడానికో నాట్లు పెట్టడానికంటే ముందు ఇవ్వాలి. కోతలైపోయినా యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి గారు. ఇలా ఖమ్మంలో చెప్తున్నాడు ఆయన గారు, మెల్లగిస్తారట. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఆ 15,000 కూడా పంట సీజన్ ప్రారంభం కాకముందే రైతుల ఖాతాల్లో వేస్తామన్నాడు. ఇప్పుడు పంట సీజన్ ప్రారంభం కాదు, పంట సీజన్ అయిపోయింది, అయినా కూడా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలే. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇది ఇంకా అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్ లో చెప్పింది ఈ డైలాగ్ బట్టి విక్రమార్క గారు. ఇది నీకే వర్తిస్తుంది విక్రమార్క గారు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ స్పీచ్ లో ఈ కథ చెప్పిండు. ఓడదాటినాక ఓడమల్లప్ప అంటే బోడదాటినాక బోడమల్లప్ప అని మన కథ చెప్పిండు. ఇది ఎవరికి వర్తిస్తుంది? బట్టి గారు, నీకే వర్తిస్తుంది. నీ మేనిఫెస్టో తీసి చూసుకో. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం, గన్నీ బ్యాగులను సమకూర్చడంలో జాప్యం, రైతులకు సకాలంలో 48 గంటల్లో డబ్బులేస్తామని చెప్పి చెల్లించడంలో జాప్యం, ధాన్యాన్ని లారీలు ఎక్కించడానికి హమాలీలు లేరు, హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, త్రాగునీరు గాని వడదెబ్బ తలగకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం, గన్నీ బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం, గొప్పగా చెప్పిన బోనస్ ను అందించడంలో ఘోర వైఫల్యం. అంటే మొత్తంగా కూడా అంతా బోగస్. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల, నీడ లేకపోవడం వల్ల, త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల, రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతా ఉన్నారు. నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోత్ కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది. ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు? రోజుల తరబడి అక్కడ ఉండి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగులోత్ కిషన్ గారు నిన్న మహబూబాబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 15th ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతి రెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏప్రిల్ 21వ తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు, మహిళా రైతు, హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదనతుర్తి గ్రామంలో బిర్రు వెంకన్న, చూడండి వడ్ల మీదనే, బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి. ఎండ దెబ్బ తగిలి కళ్ళంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద, ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది. అదే విధంగా మన జనగామ నియోజకవర్గం చేర్యాల మండలంలో ఆకునూరి గ్రామంలో
చింతకింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది. అంటే ఈ రకంగా ధాన్యపు రాశులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతా ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ మరణాలు సహజ మరణాలు కావు. ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ రైతులకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.